హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బన్నీ వ్లాగ్స్. గాయస్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ముందు గాయస్, ఈరోజు ఏమిటంటే మా గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మదేవి జాతరోత్సవాలు జరుగుతున్నాయి. జాతర ఏ విధంగా జరుగుతుందో మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో జాతరలోకి పోతున్నాం. మరి పోదాం. జాతర ముందుగా పూర్ణ కుంభాలు గ్రామ వీధుల్లో పూరపుర వీధుల్లో తిరిగేసి మొత్తానికి వచ్చేసి గుడి దగ్గరికి వస్తాయి. గుడి దగ్గర నుంచి రథం పైకి వెళ్తాయి. అలా చూడండి తీసుకెళ్తున్నారు. అలాగే పోతే మా జాతర సందర్భంగా మా ఊరిలో కొన్ని వేల వ్యాపారం జరుగుతుంది మాంసానికి సంబంధించి. చూడండి ఎన్ని టెంట్లు వేసిండారో. నాకు తెలిసి లక్షల్లో వ్యాపారం జరుగుతుంది మాంసం పరంగా అయితేనేమి కానీ మద్యం పరంగా అయితేనేమి కొన్ని లక్షల వ్యాపారం జరుగుతుంది జాతర సందర్భంగా. నాకు తెలిసి మొత్తం జాతర మొత్తం ఒక 20 కోట్ల వ్యాపారం జరుగుతుందేమో అని నా అంచనాది. జాతర సందర్భంగా మా గ్రామానికి దరిదాపుగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవతను కొలవడానికి వస్తారు. వాళ్ళందరూ చూడండి ఇక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడ దేవతను పూజించి తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు. చూడండి దాని మీద మా ఏరియా పిల్లలు ఎక్కిండారు. ఆ పిల్లలు ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. చిన్నపిల్లలు కదా, అలానే ఉంటారు. కాబట్టి ఇలాంటివి ఎక్కడం వల్ల జాతరలో పిల్లలు చాలా హ్యాపీకి గురవుతారు. ఓకే, ఇక్కడ చూడండి మా అత్త కొడుకు, అలాగపోతే మా తమ్ముడు, నా బామ్మది కూడా బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నాడు. జాతర అయితే ఇది జాతర మధ్యలో వెళ్ళి నేను వీడియో తీస్తున్నాను. చూడండి మా మధు ఎక్కడో చూస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే. ఓకే, చూడండి అక్కడ పక్షి లాంటిది అది ఊగుతూ ఉంటుంది. దాని మీద ఎక్కడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా ఎక్కాలనుకున్నాం. చూడండి జనం ఏ విధంగా అయితే ఉన్నారో. అందువల్ల కోవిడ్ భయం వల్ల మేము కూడా ఎక్కలేకపోయినాము. సో జాతర వచ్చేసి 10 days ఉంటుంది కాబట్టి మనం నిదానంగా వద్దాంలే అనే ఉద్దేశంతో ఎక్కలేదు. సో చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వాటి కోసం ఎక్కాలని. సో 10 daysలో మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళొస్తాము. చూడండి గాయస్, పునీత్ రాజ్ కుమార్ సార్ ఫోటో కూడా వాళ్ళు పెట్టుకొని పూజిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఆయన లాంటి వ్యక్తులు భూమి మీద చాలా అరుదుగా పుడుతుంటారు. ఆయన చేసినటువంటి ఎన్నో మంచి పనులు కర్ణాటక రాష్ట్రంలో ఎంతోమందిని చదివిస్తూ ఎన్నో ఆశ్రమాలకు హెల్ప్ చేస్తూ సారు చాలా మంచి పనులు చేసేవాళ్ళు. కానీ రీసెంట్గా ఆయన చనిపోవడం వల్ల చాలా బాధాకరం. చూడండి గాయస్, చాలా హ్యాపీగా అయితే జాతర జరుగుతున్నది. ఇవి వచ్చేసి చాలా పిల్లలకైతే చూస్తేనే కొని అనే విధంగా అక్కడున్న బొమ్మలు ఉన్నాయి. చాలా కొన్ని లక్షల మంది జాతరకు వచ్చిన్నారు. చాలా మంచిగా అయితే జాతర జరిగింది. చాలా ఆనందకరం. కోవిడ్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం మా ఊర్లో. చూడండి గాయస్, చాలా జాతర అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ పోతే అక్కడ లేడీస్ ఉన్నారు కదా, మొత్తం అక్కడ ఉన్నటువంటి గాజులు అయితేనేమి కానీ చాలా కొన్ని వందల రకాలు ఉన్నాయి గాజులు అయితే. లేడీస్కి చాలా ఇలాంటి ఉత్సవాల్లో అయితే లేడీస్కి ఎటువంటిది కూడా దొరకకుండా ఉండదు. చూడండి గాయస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, మన వీడియోస్ ఎవరైతే జాతరలు వెళ్ళి చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే చూడండి గాయస్, అక్కడ ఎన్ని వేల మంది వెయిట్ చేస్తున్నారు రథాన్ని లాగడానికి, ఇంకా లాగలేదు. సో ఎవరైతే మీ గ్రామంలో పవర్ఫుల్ దేవతలు ఉన్నారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి గాయస్, మర్చిపోకుండా.
చూడండి గైస్, అలాగే జాతర సందర్భంగా నైట్ వ్యూ ఇది. మా గ్రామంలో జాతర సందర్భంగా మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే మీ గ్రామాల్లో ఏ దేవతకు సంబంధించిన జాతర జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ ఏ రాష్ట్రాల నుంచి వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, జస్ట్ తెలుసుకోవడానికి అంతే. ఓకే, మర్చిపోకుండా. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ముందుగా ఇక్కడ ఒక వీడియో పెట్టింటాను, ఆ వీడియో కూడా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వీడియోస్ ఉంటాయి గాయస్, ఆ లింక్ను ఓపెన్ చేసి ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, సీ యూ, బాయ్ బాయ్.